ఏపీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని నిరూపిస్తున్నారు ఏపీ నాయకులు. అధికారం కోల్పోయిన వైసీపీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు. ఇన్నాళ్లు వైరపక్షంగా భావించిన చోటుకే అందరూ వెళ్తున్నారు. తాజాగా మరో నాయకుడు పార్టీ సభ్యత్వంతో పాటు 4 ఏళ్ల పదవీ కాలాన్ని కూడా వదిలేశారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన లెక్కలేంటి? వైసీపీకి మంగళం పాడేసిన జయమంగళ, పార్టీకి పదవికి రాజీనామా, ఎమ్మెల్సీగా ఏం చేయలేకపోతున్నారా? టీడీపీ వద్దంటుంటే జనసేన రమ్మంటోందా? వైసీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అగ్రనాయకత్వం ఎంత బుజ్జగించినా వినలేదు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే కాదు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ ఎన్నికల్లో వైసీపీ అసాధారణ ఓటమి తర్వాత సైలెంట్ గానే ఉంటున్న జయమంగళ పార్టీకి గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంకటరమణ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇస్తానంటూ చెప్పారు. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉంటూ ప్రజలకు ఏ విధంగానూ సేవ చేయలేకపోతున్నానో అన్నది జయమంగళ వెంకటరమణ చెప్పిన మాట. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కుండబద్దలు కొట్టేశారు. అంటే అధికార పార్టీలో ఉంటే తప్ప రాజకీయంగా ఏమీ చేయలేమని చెప్పేశారన్నమాట. అంతే కదా? ఈ లెక్కన ఆయన భవిష్యత్తు ప్రయాణం ఎటువైపు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మిత్రులు శ్రేయోభిలాషుల్ని సంప్రదించాక ప్రకటిస్తాను అన్నారు కాబట్టి ఇక అదెప్పుడు ఎలా ఉంటుందనేదే తెలియాల్సి ఉంది. 1999లో టీడీపీలో చేరికతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జయమంగళ వెంకటరమణ ప్రస్తుత కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కి అప్పట్లో ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. 2005 వరకు కైకలూరు జడ్పీటీసీగా పనిచేసిన ఆయన ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2009లో కైకలూరు నియోజకవర్గం నుంచి తన గురువు కామినేని శ్రీనివాస్ పైనే పోటీకి దిగి 830 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో మరోసారి పోటీ చేయాలని భావించిన బీజేపీతో పొత్తు కారణంగా కామినేని శ్రీనివాస్కే సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన వెంకటరమణ 2019లో మరోసారి టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే పార్టీని వదలని జయమంగళ 2023లో మాత్రం అనూహ్యంగా వైసీపీ కండువా వేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిచారు. ఇంతవరకు బాగానే ఉన్న ఏడాది తిరక్కముందే ఆయన పొలిటికల్ ఫేట్ మారిపోయింది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంగా మారింది. దీంతో మరోసారి రూటు మార్చారు జయమంగళ. ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పేసి మళ్ళీ పాత దోస్తుల దగ్గరికి వెళ్తున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు సరే, మరి వెంకటరమణ ఏ పార్టీలో చేరబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. గతంలో పనిచేసిన టీడీపీలోకి వెళ్తారా అంటే అక్కడి నేతలు నో ఎంట్రీ బోర్డుని చూపిస్తున్నారట. ఆయన రీ ఎంట్రీకి ససేమిరా అంటున్నారట. మరోపక్క ఆ పార్టీ పెద్దలు మాత్రం జయమంగళతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు చెబితేనే పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా వెంకటరమణ రాజీనామా చేశారు అన్న ముచ్చట వినిపిస్తోంది. అయితే ఆయన అడుగులు మాత్రం జనసేన వైపు పడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జనసేన నాయకులే చెబుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. మత్స్యకార వర్గానికి చెందిన బలమైన నేత కావడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు జనసేన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జయమంగళ చేరికతో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమవుతుందని భావిస్తోందట పవన్ పార్టీ. త్వరలోనే పవన్ ని వెంకటరమణ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీకి రాజీనామా చేశారు సరే, కానీ 4 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏం లెక్కలు వేసుకుని వెంకటరమణ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్నదే అర్థం కావడం లేదు. మరోసారి పదవి పక్కా అనే హామీ అధికార కూటమి నుంచి వచ్చిందా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.